వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ ఆబిద్ హుసేన్. ఈరోజు ప్రత్యేక విశ్లేషణ. నెల్లూరులో జనసేన గల్లంతైందా? ఏందబ్బా ఏం మాట్లాడుతున్నావు? జనసేన ఏంటి, నెల్లూరులో గల్లంతయ్యేది ఏంటి? అక్కడైతే పొత్తులు జరుగుతున్నాయి కదా, తెలుగుదేశం పార్టీతో అలయన్స్లో ఉన్నారు కదా అంటే ఎస్, తెలుగుదేశం పార్టీతో జనసేన బీజేపీ అలయన్స్లో ఉన్నా కూడా నారాయణ, ఆయన సతీమణి, ఆయన కుమార్తెలు మాత్రమే ఎక్కువగా మొత్తం కూడా నియోజకవర్గం మొత్తం పర్యటిస్తూ ఉన్నారు. ప్రధానంగా వీరికి స్థానికంగా ఉండేటువంటి కొంతమంది జనసేన నేతలు క్యాంపెయిన్లో సపోర్ట్ చేస్తున్నారు. కానీ ప్రముఖ నాయకులు అంటే మనుక్రాంత్ రెడ్డి కావచ్చు, సుజయ్ బాబు కావచ్చు, వీళ్ళు ఎక్కడ కూడా క్యాంపెయిన్లో కనిపించడం లేదు అనేదైతే నెల్లూరులో ప్రముఖంగా వినిపిస్తుంది. ప్రధానంగా దీనికి కారణం ఏంటంటే తెలంగాణలో తీసుకుంటే, తెలంగాణలో జనసేన అలయన్స్లో వెళ్ళినప్పుడు అక్కడ జనసేన ఇదే ఫేస్ చేసింది. జనసేన బీజేపీ పొత్తులో ఉన్నప్పుడు బీజేపీ నాయకులు ఎవ్వరు కూడా తెలంగాణలో జనసేనకు సపోర్ట్ చేయకపోవడమే తెలంగాణలో జనసేన ఓడిపోవడానికి ఒక కారణమైందని చెప్పి అక్కడ జరిగినటువంటి ప్రచారం. సో ఇక్కడ కూడా తీసుకుంటే నెల్లూరు నగరం విషయం తీసుకుంటే, నెల్లూరు నగరంలో మీటింగ్స్కి వస్తున్నారు, మీటింగ్స్లో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నా కూడా ఈ ఇద్దరు లీడర్స్ క్యాంపెయిన్లో మాత్రం మరి వారు బిజీగా ఉండడం వల్ల కనపడటం లేదా ఏంటి అనేది ప్రజలకు తెలియదు. కానీ ప్రజలైతే దీని మీద డిస్కస్ చేస్తూ ఉన్నారు. ప్రధానంగా క్యాంపెయిన్లో మనుక్రాంత్ రెడ్డి కావచ్చు, అలాగే సుజయ్ బాబు కావచ్చు, ఇద్దరు కూడా కనిపించడం లేదు. ప్రముఖ నేతలు, జనసేనకు సంబంధించి ప్రముఖ నేతలు క్యాంపెయిన్లో కనిపించడం లేదు అనేది అయితే వార్త అనమాట. అదేవిధంగా తీసుకుంటే కిషోర్, జనసేనకు సంబంధించి కిషోర్ అయితే క్యాంపెయిన్లో అక్కడక్కడ కనిపిస్తూ ఉన్నారు. అలాగే ఏదైతే ప్రత్యర్థులు ఏమన్నా చెప్పినప్పుడు మాత్రం వారికి తెలుగుదేశం పార్టీకి సపోర్ట్గా ఆయనైతే మాట్లాడుతున్నారు. అలాగే ఇక కేతంరెడ్డి వినోద్ రెడ్డి తీసుకుంటే, కేతంరెడ్డి వినోద్ రెడ్డి ఎలాగో జనసేన నుంచి తెలుగుదేశం పార్టీలోకి వచ్చారు కాబట్టి, అలయన్స్లో ఉన్నారు కాబట్టి ఆయన తెలుగుదేశం పార్టీ తరఫున ప్రచారం చేస్తూ ఉన్నారు. అయితే కీలక నేతలు, ప్రధానంగా నియోజకవర్గ అభ్యర్థిగా ప్రచారం జరిగినటువంటి మనుక్రాంత్ రెడ్డి కనిపించకపోవడం మాత్రం ఇప్పుడు నెల్లూరు జిల్లా రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. అందరూ కలిసి తిరిగితే కానీ సీటు సాధించలేని పరిస్థితులు, సీటు సాధించాలి అంటే ఖచ్చితంగా అందరూ కలిసి తిరగాలి అని అంటే రాష్ట్ర నాయకత్వం అంతా, ఇటు జనసేన కావచ్చు, తెలుగుదేశం కావచ్చు, అలాగే బీజేపీ కావచ్చు, ముగ్గురు నాయకులు కూడా నిర్ణయించిన నేపథ్యంలో ప్రధానంగా క్యాంపెయిన్లో మాత్రం మూడు పార్టీలకు సంబంధించిన జెండాలు కనిపించాలి, 3 పార్టీలకు సంబంధించిన నాయకులు కనిపించాలి. కానీ ప్రచారంలో మాత్రం నారాయణ కనిపిస్తున్నారు, ఆయన సతీమణి కనిపిస్తూ ఉన్నారు, ఆయనతో పాటు వారి పిల్లలు కనిపిస్తూ ఉన్నారు. వీరు మాత్రమే వివిధ ప్రాంతాల్లో క్యాంపెయిన్ చేస్తూ ఉన్నారు. జనసేనకు సంబంధించి సెకండ్ గ్రేడ్ లీడర్స్, బీజేపీకి సంబంధించి సెకండ్ గ్రేడ్ లీడర్స్ కనిపించినా కూడా ప్రధానంగా కీలక నేతలు అయితే కనిపించడం లేదనేది అయితే నెల్లూరులో ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. మరి వీరు ఎందుకు కనిపించడం లేదు, కారణాలు ఏంటి అనేది అయితే ప్రజలకు తెలియదు. సో వారే ముందుకొచ్చి చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ప్రధానంగా తీసుకుంటే రాష్ట్ర నాయకత్వం ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు ఆ నిర్ణయం ప్రకారం అందరూ కలిసి సమిష్టిగా పనిచేస్తేనే, ఎక్కడ కూడా టీం లాగా పనిచేస్తేనే విన్నింగ్ అనేది ఎక్కువగా సోర్సెస్ ఉంటాయి. ఏ క్రీడలో కావచ్చు, ఏ రంగంలో కావచ్చు, మొత్తానికి ఒక టీం అనేది ఫామ్ అయినప్పుడు ఆ టీంలో ఒక్కొక్కరు ఒక్కొక్క ఏరియాకి వెళ్ళినప్పుడు మాత్రం మనం అందరికంటే కూడా అంటే ప్రత్యర్థి కంటే కూడా మనం ముందుగా నిలబడేటువంటి అవకాశం ఉంది. మనం ఎక్కువగా మన మీద ఫోకస్ కూడా ఉంటుంది కాబట్టి ఎక్కువగా మనం ఫోకస్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే మన లక్ష్యం ఏదైతే ఉంటుందో ఆ లక్ష్యం నెరవేరేటువంటి అవకాశం ఉంటుంది. అలా ఒంటరిగా విడివిడిగా వెళ్ళడం వల్ల అయితే లక్ష్యం నెరవేరేటువంటి అవకాశం అయితే చాలా తక్కువగా ఉంటుంది. లేదంటే నిశ్శబ్దంగా స్తబ్దుగా ఉండడం వల్ల కూడా మనకు లక్ష్యం నెరవేరేటువంటి అవకాశం ఉండదు. సో తెలుగుదేశం పార్టీ కానీ, జనసేన కానీ, ఈ కూటమి బీజేపీ కానీ, కూటమి యొక్క ప్రధాన లక్ష్యం ఏంటంటే వైసీపీని ఓడించడం. సో వైసీపీని ఓడించాలంటే అందరూ సమిష్టిగా కష్టపడాలి, సమిష్టిగా ముందుకెళ్ళాలి. సో ఈ నేపథ్యంలో మరి మనుక్రాంత్ రెడ్డి కానీ, సుజయ్ బాబు కానీ వారి పర్సనల్ కారణాల వల్ల రావటం లేదా ఇతర కారణాలు ఏమన్నా ఉన్నాయా అనేది అయితే తెలియాల్సి ఉంది. మీటింగ్స్కి అయితే వీరందరూ కూడా అటెండ్ అవుతున్నారు. ఇదైతే మీటింగ్స్కి వస్తూ ఉన్నారు, సపోర్ట్ అయితే చేస్తూ ఉన్నారు. సో క్యాంపెయిన్లో పార్టిసిపేట్ చేయటం లేదు, దీనివల్ల జనసేన కనబడడం లేదు జెండాలు అనేది మాత్రం వినిపిస్తోంది. సో ప్రధానంగా జనసేనకు సంబంధించిన కీలక నేతలు కూడా క్యాంపెయిన్లో ఉంటే తెలుగుదేశం పార్టీ చేసేటువంటి క్యాంపెయిన్ మరింత బాగుంటుంది, కలర్ఫుల్గా ఉంటుంది అనేది ప్రజలు చెప్పేటువంటి మాట. సో చూద్దాం, లెట్స్ సీ ఏం జరుగుతుందో, ఎలా ఉంటుందో, నెక్స్ట్ క్యాంపెయిన్ ఏ విధంగా ఉంటుందనేది. ఇది ఇవాల్టి స్పెషల్ విశ్లేషణ. ఈ విశ్లేషణపై మీ స్పందన అయితే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ. మరో స్పెషల్ స్టోరీలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.